హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజైతే నేను ఎంతో టేస్టీ అయిన మటన్ కర్రీ అయితే చేశానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీనికోసం అయితే 1/2 కేజీ వరకు మటన్ తీసుకోండి. ఒకసారి క్లీన్ చేసుకున్నాక దీనిలో తగినంత ఉప్పు, కారము, పసుపు, ధనియాల జీలకర్ర పొడి, 2 ఆనియన్స్ కట్ చేసుకున్నవి, ఆయిల్ కొద్దిగా వేసుకొని గట్టిగా కలుపుకోండి. 1 స్పూన్ వరకు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసి పోపు దినుసులు వేసుకొని ఈ కలిపి పెట్టిన మటన్ వేసుకొని హై ఫ్లేమ్లో కలుపుకొని నూనె పైకి తేలే వరకు చూసుకోండి. తర్వాత ఆయిల్ పైకి తేలినాక వేడి నీళ్ళు పోసుకుంటే ముక్క మెత్తగా ఉడుకుతుందండి. 3 విజిల్స్ పెట్టుకుంటే చాలండి, ముక్క సాఫ్ట్గా ఉడికిపోతుంది. ఇప్పుడు 3 విజిల్స్ అయినాక దీనిలో అయితే మా వారికి ఇష్టమైన ఒక ఆలు యాడ్ చేశానండి. ఒక ఆలు వేసుకొని సిమ్లో 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. నీరంతా దగ్గరగా అయ్యి యమ్మీగా రెడీ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.